మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి మహాకుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన భక్తులు ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందినవారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి కుంభమేళాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన బస్సులో మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ నుంచి వచ్చిన యాత్రికులున్నారు. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. గత నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నెల 26 వరకు కుంభమేళా జరగనుంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు ఇప్పటి వరకు వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాకు హాజరైన వారి సంఖ్య భారత్, చైనా మినహా మిగిలిన ప్రపంచ దేశాల జనాభాను దాటేసింది. శుక్రవారం సాయంత్రానికే ప్రయాగ్రాజ్ వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటింది. చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో జనం పాల్గొనలేదు. జనవరి 29న మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనుంది. కుంభమేళాకు 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మరో 12 రోజులు ఉండగానే ఈ సంఖ్య 50 కోట్లను దాటింది.